హాయ్ బేబీ, నేనే ఆనంద్. చిచ్చి బాలే, ఇంగ్లీష్లో చెప్తాం, పాష్గా ఉంటుంది. హాయ్ బేబీ, దిస్ ఈజ్ ఆనంద్. నైస్ టు మీట్ యూ. ఒరే చింతపిక్క మొహమ్మడా, ఆదివారం పూట కూడా ఇంత నీట్గా రెడీ అయ్యి బయలుదేరావు ఎక్కడికి? జిఎఫ్ని కలవడానికి. జిఎఫ్ఆ? గర్ల్ ఫ్రెండ్ రా, షార్ట్కట్లో చెప్పాను. గర్ల్ ఫ్రెండా? అంటే అమ్మాయి అమ్మాయే కదా? అమ్మాయేరా, 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, ఆ, అర్థమైంది. అయినా ఎలా పడేసావురా? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్? ఓ వీకెండ్ రోజు మీరందరూ మీ గర్ల్ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్న టైంలో గర్ల్ ఫ్రెండ్ లేని నాకు ఏం చేయాలో తెలియక ఇన్స్టాలో వరుసగా 50 మంది అమ్మాయిలకి మెసేజ్ చేశాను. ఏమేమి చేశాను తెలుసా? మీ డీపీలో ఫోటో చూశాను, అందంగా ఉండొచ్చు కానీ మరీ ఇంత అందంగా ఉండకూడదండి అని. పర్లేదురా, నువ్వు కూడా వంట బాగానే చేస్తున్నావు. వంట? పులిహోర బాగానే కలుపుతున్నావు కదా? నువ్వు చెప్పినట్టే నా పులిహోర టేస్ట్ నచ్చిందేమో. ఒక అమ్మాయి లైన్లోకి వచ్చింది. హలో, మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు ఆనంద్ క్యూట్ బాయ్ గారు. నిజం చెప్తుంటే పొగుడుతున్నా అంటారేంటండి? అవునా? నిజంగానే నిజమా? నా మాట మీద నమ్మకం లేకపోతే ఐశ్వర్యరాయ్ పక్కన లేనప్పుడు అభిషేక్ బచ్చన్ని సింగిల్గా దొరికితే ఆయన అడగండి, మీ ఆవిడ బాగుంటుందా నేను బాగుంటానని. మొహమాటం లేకుండా మీరే బాగుంటారని చెప్తాడు. అప్పో, అవును. ఇంతకు మీరు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఎక్కడుంటారు మీరు? కూకట్పల్లి. మరి మీరు? మాదాపూర్. ఒకసారి మనం కలుద్దామా? తప్పకుండా. ఒరే నాకు డౌటు, ఇంత చాటింగ్లో ఒకరోజు కూడా అమ్మాయిని డీపీ చూడలేదా? చూసింది. మా వాడు డిపి పెట్టాడంటే మినిమం ఉంటాడులే. అమ్మని విజయ్ దేవరకొండ ఫోటో పెట్టి మోసం చేసావా? మేనేజ్ చేశా. మరి ఇప్పుడు డైరెక్ట్గా కలుస్తావు కదా, ఎలా మేనేజ్ చేస్తావు? డైరెక్ట్గా చూస్తే నేను బాగోనా? నేను బాగుంటానని చాలాసార్లు చెప్పింది మా అమ్మ. అమ్మలు, బట్టలు అమ్మేవాళ్ళు, కటింగ్ షాప్ వాళ్ళు మనం ఎలా ఉన్నా బాగున్నామనే చెప్తారు. మనమే రియలైజ్ అవ్వాలి. ఫుల్ నేను అందంగా ఉంటాను. ఫస్ట్ టైం అమ్మాయితో ఎలా మాట్లాడాలి? సార్ ఆర్డర్ ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు, గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. హాయ్, దిస్ ఈజ్ ఆనంద్. నైస్ టు మీట్ యూ. హలో, రండి కూర్చోండి. లేదండి, ఫ్రెండ్ కోసం వచ్చా, తన కోసమే వెయిట్ చేస్తున్నా. తను విజయ్ దేవరకొండలా ఉంటాడు. లేదండి, మీరు చూసిన నా కోసమే. నేనే ఆనంద్. ఆనంద్? ఎస్, ఆనంద్ క్యూట్ బాయ్. ఏమైంది సడన్గా వెళ్ళిపోతున్నావు? నన్ను మోసం చేయడానికి సిగ్గులేదు? నేనే మోసం చేశాను. విజయ్ దేవరకొండ డీపీ పెట్టావు, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా?
విజయ్ దేవరకొండలా కాకపోయినా కనీసం వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండలా అయినా ఉంటావు అనుకున్నా. మరి నేనెలా ఉన్నాను? కొండెర్రి పప్పులా ఉన్నావు. పైగా ఆనంద్ క్యూట్ బాయ్ అనే ఐడి ఒకటి నీ మొఖానికి. ముందే ఐడి మార్చిరా బాబు. కొండరి పప్పులో ఉన్నావుందా? మరి డైరెక్ట్గా చూస్తే నచ్చేస్తా అన్నావు. సర్లే ఆపు. ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ట్రై చేస్తా మళ్ళీ. చెయ్యి చెయ్యి. ఈసారి పులిహోరతో పాటు బిర్యానీ కూడా కలుపుతారేనా? బేబీ వస్తున్నా, అరగంటలో అక్కడ ఉంటాను. సరేరా, బాయ్. స్టార్ట్ అవుతున్నా ఇప్పుడే. ఛీ దీనమ్మ జీవితం. నాతో పుట్టిన వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్లు, పబ్బులు, సినిమాలు, షికార్లు. కనీసం నాకు అమ్మాయి ఫ్రెండ్ కూడా లేదు. ఛ, సినిమాలో అయితే ఇలా కిటికీ ఓపెన్ చేయగానే ఎదురింట్లో అమ్మాయిల ఆంటీలు కనబడతారు. నిజ జీవితానికి వచ్చేసరికి ఇదిగో ఈ పిట్టలు పిట్టరెట్లు కనబడతాయి. ఛీ దీనమ్మ జీవితం. నా తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. నాకు మాత్రం వీకెండ్ వస్తే బోర్ దుబ్బుతుంది. ఫోన్ చేయి. హలో హలో చెప్పరా. రాహుల్, జైలర్కి 2 టికెట్స్ తెస్తే ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళని సెకండ్ షో టికెట్ బుక్ చేసేసుకున్నాను రా. ఒరే విష్ణు, వీకెండ్ కదా మా ఫ్లాట్కి వచ్చారా? ఫుల్ బాటిల్ తెస్తే ఇద్దరు తాగిపడిపోతాం. అంత ఖాళీగా ఎవరున్నారు ఇక్కడ? మా పాపతో పబ్బుకు పోతున్నా. ఒరే ఈశ్వర్, సరదాగా అలాగ బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్దాం, వస్తావా? అవును మరి, నేను ఒక పవన్ కళ్యాణ్, నువ్వు ఒక రేణు దేశ, మన ఇద్దరం కలిసి బంగాళాఖాతంలో అని వెళ్ళడానికి. పెట్టే ఫోన్. వీడెందుకు ఇలాగైపోతున్నాడు? పోన్లే, పవన్ కళ్యాణ్తో పోల్చాడు, అదే సంతోషం. నీకు ముందే చెప్పాను రమ్మని, నీకు ముందే చెప్పాను. అయ్యో, నాకు అర్జెంటుగా వేరే వర్క్ వచ్చింది. ఎలా వస్తా నేను? అర్జెంట్ వర్క్ అంటే ఫ్రెండ్తో బార్లో కూర్చుని తాగడమా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నాకేం తెలీదనుకుంటున్నావా నువ్వు? ఏం తెలుసు నీకు తొక్క? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే మానేసావు. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వని వాడు నాకొద్దు. బ్రేకప్. దుబ్బైవే. ఇప్పుడు మీకు వాడు బ్రేకప్ చెప్పాడా? ఎస్. ఎందుకు? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఓహో, అయితే ఆ ఇంపార్టెన్స్ నేనే ఇస్తా. నన్ను లవ్ చేస్తారా? అంటే ఇంతవరకు నాకు లవ్ లేదు, లవ్ ఎలా ఉంటుందో చూద్దామని. అబ్బా, నేనేమైనా టెస్ట్ డ్రైవ్ చేసే కార్ అనుకుంటున్నావేంట్రా? ఎలా ఉందో చూడటానికి. దీనికి కావాల్సింది అడెప్పుడు. నేను ఇస్తానంట, అది వద్దంట. అసలు ఈ ఆడవారి మాటలకి చేష్టలకి అర్థాలే వేరు కాదు, అర్థాలే లేవు. అనుకుందేమో. మీరు నన్ను లవ్ చేయొద్దులేండి. వీడిప్పుడు ఏమంటాడో ఏంటో. రే, నాకు హెల్ప్ చేయరా. నీ ఏ అబ్బా, రూములో అంట్లు తోమ దగ్గర నుంచి ఇల్లు ఊడ్చే వరకు ప్రతి దగ్గర నేనే హెల్ప్ చేస్తాను. ఆఫీస్లో కూడా నేనే హెల్ప్ చేయాలా? అలా కాదురా. సరే ఏంటో చెప్పు. ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం ఈ వీకెండ్ మన టీం నుంచి ఎవరో ఒకరిని ఆఫీస్కి రమ్మంటున్నారా హెచ్ఆర్. దానికేముందరా, ఒక బాక్స్ తీసుకో. ఆ బాక్స్లో మన వాళ్ళ పేర్లు అందరూ రాసి అందులేసి అందులో ఒక చీటీ తీయు. ఎవరి పిలిస్తే వాళ్ళు చేసుకుందాం. అలా కాదురా, మేమందరం గర్ల్ ఫ్రెండ్స్తో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసాం. సో నీకు ఎలాగో గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళావనుకో, మేము ట్రిప్ వెళ్ళి వచ్చేస్తాం. ఇలా అడగమని అందరూ కలిసి నన్ను నీ దగ్గరికి పంపించారా. తప్పురా ఇది. తప్పదురా,
ఫిక్స్ ఈ ఒక్కసారికి హ్యాపీ జర్నీ చెప్పు. వెళ్ళొస్తా. గుడ్ బై నువ్వు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందిరా, నాకు కూడా ఒక రోజు వస్తుంది. నాకు నేను కుక్కని తిట్టుకుంటున్నాను. అయినా నేనెప్పుడు వీళ్ళలాగా లాంగ్ డ్రైవ్ వెళ్తాను, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని గర్వంగా నేనెప్పుడు చెప్పుకుంటాను. అసలు నా తల మీద గర్ల్ ఫ్రెండ్ అది ఉందో లేదో, ఉంటే ఎక్కడుందో, అసలు ఏం చేస్తుందో. బాగుపడుతుందో ఇది. 10 గంటలకు లేచి తీరుబాటుగా పళ్ళుతో అవుతుంది చూడు. రోడ్ల మీద పచ్చి పోరంబోకుల్లా తిరిగే అబ్బాయిలు కూడా నీకన్నా ఒక గంట ముందే లేస్తారే. వాళ్ళకన్నా అధ్వానంగా తయారేవు నువ్వు. గంట ముందు లేచి ఏం చేస్తారు? దేశనా వదిలేస్తారా? ఊరి మీద పోరంబొక్కలాగా తిరిగేది. అయినా నా అలా ఒక గంట తర్వాత లేస్తే ఆరోగ్యమైనా బాగుంటుంది. బాగుంటది. ఎందుకు బాగోదు? మీ నాన్న రిటైర్ అయిపోయినా సంపాదించి పెట్టడానికి మీ అన్న, నీకు వండి పెట్టడానికి నేను ఉన్నాం కదా. అలా తిని పెట్టడానికైనా ఎవరో ఒకరు కావాలి కదమ్మా. సరిపోయింది. కాస్తైనా సిగ్గుండాలే. ఇంకా డిగ్రీలో 5 సబ్జెక్టులు పెట్టావు, అవేనా చదువుకు సావచ్చుగా. ఏమో అమ్మా, చదవాలంటే బద్ధకంగా ఉంది. ఉంటది. ఒళ్ళంతా కొవ్వు పట్టేస్తే బద్ధకంగానే ఉంటది. అట్టగాడిదిలాగా పెరిగింది చూడు. బాగుంది రోజు. ఎక్కడున్నావు? స్టార్ట్ అవుతున్నా. నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. వెళ్ళేటప్పుడు నన్ను కుక్కడపల్లి మెట్రో దగ్గర పిక్ చేసుకో. ఎందుకు? ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకుంటా. దేనికి? మన లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోవడానికా? ఏం అక్కర్లేదు, మెట్రో దగ్గరికి వస్తే అక్కడ పిక్ చేసుకో. సరే సరే. అరే అన్నయ్య, ఒక 500 ఇవ్వా. దేనికి? రీజన్ చెప్తే గానీ డబ్బులు ఇవ్వా? రీజన్ లేకుండా ఇవ్వను. రేయ్, వయసు వచ్చిన ఆడపిల్లనరా, నాకు కూడా కొన్ని ఖర్చులుంటాయి. అయితే నా దగ్గర లేవు. డబ్బులు కావాలి, డబ్బులు. నిన్నేమైనా బంగారం కొనమన్నానా? 500 అడిగింది. అయినా నేను ఉద్యోగం చేయలేక కాదురా, ఆడపిల్ల ఉద్యోగం చేస్తే ఇంటి పరువు పోయిద్దని ఆగిపోయా. లేకపోతే కోట్లు తీసుకొని వచ్చి సంపాదించి కొంపలో పడేసేది. రోజంతా నేను మీ నాన్న కూర్చొని లెక్కెట్టుకునేసరికి సరిపోయిద్ది. మరి వెటకారం చేయకమ్మా. చూడన్న అమ్మ ఎలా మాట్లాడుతుందో. అయినా నాకు పెళ్లి చేసి అత్తోరింటికి పంపియండి. దేనికే? వాళ్ళని కూడా ఇలా తినడానికా? ఏంటి? ఏం లేదండి. పర్లేదు చెప్పు. నేను మీతో ఒకటి మాట్లాడాలండి. చెప్పు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అండి. లవా? ఎందుకు చేస్తున్నావు? మీరు చూడ్డానికి సూపర్గా ఉంటారండి. అవునా? ఇంకా? మీరు చాలా మంచోళ్ళండి కదా. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తప్ప అందరికీ తెలుసు. ఇంకా చెప్పు. అంతే అండి. అంతేనా? అంటే మీరు సడన్గా అడిగేసరికి ఏం చెప్పలేకపోతున్నాను. సర్లే, మరి నేను నిన్నెందుకు లవ్ చేయాలి? చూడడానికి కూడా అంతేం లేవు, జస్ట్ యావరేజ్గానే ఉన్నావు. పోనీ జాబ్ ఏమైనా చేస్తున్నావా? ప్రజెంట్ ఏం చేయట్లేదండి, ట్రయల్స్లో ఉన్నాను, వచ్చేస్తుంది. మరి వెనకాల గట్టిగా ఆస్తులు ఉన్నాయా? 20 లక్షల అప్పు ఉందండి. మా అన్న ఒక 500 ఎడితే ఇవ్వడు. నువ్వా ఇచ్చే సిచ్యువేషన్లో లేవు. ఏం చేసుకోవాలి?
అవసరా గారు ఉమ్, 500 ఇస్తే లవ్ చేస్తారా? చెప్పుతో కొడతా. ఎట్ట కనిపిస్తున్నారా నీకు? పా. తీసుకో. ఇదొకటి చావ కొడుతుంది. ఎవరు? మా చెల్లి పొద్దునే 500 అడితే ఇవ్వలేదు, అందుకే పెద్ద పెద్ద షాపాలతో మెసేజ్ చేస్తుంది. ఇంతకీ మీ చెల్లేం చేస్తుంది? ఇంట్లోనే ఖాళీ కూర్చుంటుంది. ఏం చదవలేదా? పీసీ చేసింది. మరి ఏదైనా జాబ్ చేయొచ్చుగా. ఇంకో 5 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉంచింది. సరిపోయింది. మరి పెళ్లి చేసేయొచ్చుగా. అమ్మా నా దగ్గర అంత డబ్బులు లేవు. మరి తనే ఎవరినైనా చూసుకోవచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు? ఏం నేను మాత్రం నేను లవ్ చేయొచ్చు కానీ తను ఎవరిని లవ్ చేయకూడదా? నేను అలా అనలేదు. మరి ఇంతకీ మన మ్యాటర్ ఇంట్లో చెప్పావా? లేదు, ముందు మా చెల్లి పెళ్లి చేయాలి, ఆ తర్వాత టైం చూసుకొని చెప్పాలి. అప్పుడు చెప్పి ఇంకేం ప్రయోజనం? అప్పటికి ఇంకెవడికో పెళ్ళంగా ఉంటాను, 2 పిల్లల్ని వేసుకొని. ఏంటే అలా అంటావు? నీకొచ్చే జీతానికి ఇల్లే సరిగ్గా రన్ చేయలేవు, ఇంకా మీ చెల్లి పెళ్ళి ఏం చేస్తావు? నన్ను ఇక్కడ పెళ్లి చేసుకుంటావు. నిన్ను ప్రేమించాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అవుతాయిలే అన్నీ. అవుతాయి అవుతాయి. సరే, ఎక్కడ డ్రాప్ చేయాలి? పద చెప్తా. ఒరే సురేషు, అసలు ఉల్లిపాయలు వండుతున్నారా తినేస్తున్నారా? అసలు ఏం చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి కిందకెళ్ళి 1 కేజీ ఉల్లిపాయలు తీసుకునిరా. దానికి కిందికి వెళ్ళడం ఎందుకురా, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాలే. వీడికి ఒళ్ళు బద్దకం మామూలు లేదు వీడికి. అబ్బా, మళ్ళీ ఈ ట్యాబ్లో చెత్త అడ్డేసినట్టు ఉంది. సురేషు రే, చెప్పరా. ఈ ట్యాబ్లో చెత్త అడ్డేసినట్టు ఉంది, కిందకెళ్ళి ప్లంబర్ని తీసుకునిరా. ఆన్లైన్లో ప్లంబర్ని బుక్ చేస్తాలేరా. ఆన్లైన్లో ప్లంబరా? ఒరే, ఆన్లైన్లో ప్లంబర్ కూడా దొరుకుతారా? ప్రాస్టిట్యూట్స్ కూడా దొరుకుతారా, కావాలా? అరే, గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారా? నీకు కావాల్సిన ఆప్షన్ ఇంకా రాలేదురా, లవర్ కావాలా? ఛ, అన్నీ ఆన్లైన్లో పెట్టారు, ఇది పెడితే ఏమైపోయిందో. ఇవన్నీ ఒక ట్రిప్కి అయిపోతే డబ్బులు ఇచ్చి పంపించేయచ్చు. లవర్ అయితే పర్మనెంట్గా ఉంటుంది. అప్పుడేం చేస్తావు? నెల నెల జీతం ఇస్తావా? రే ఆనంద్, నా బైక్ పంచర్ అయింది, ఏమనుకోకుండా నీ బైక్ ఇస్తావా? అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తోందిరా, కావాలంటే నీ క్యాబ్ బుక్ చేస్తాను. అది కాదురా, నీ గర్ల్ ఫ్రెండ్, నీ ఎంజాయ్మెంట్, మీరు తిరగడానికి నా బండి ఎందుకు మధ్యలో? అరే బావా, గర్ల్ ఫ్రెండ్ వాల్యూ ఏంటో గర్ల్ ఫ్రెండ్ లేనోనికి తెలుస్తుంది. ఆ విషయం నీకంటే ఎవరికి బాగా తెలుస్తుందిరా. అరే అరే అరే, సెంటిమెంటేరా? అవునరా. దీనికేం తక్కువ లేదు కదరా. బండిలో నా పెట్రోల్ నాకు వదిలి, నువ్వు తిరగడానికి నీ పెట్రోల్ నువ్వు వేసుకో, ఓకేనా? సరే బావా. క్యాబ్కి మాత్రం డబ్బులు పంపించే. సరే, నువ్వు బుక్ చేసుకుని నేను పంపిస్తా. థ్యాంక్స్ బావా. మర్చిపోకరే. అరే చెప్పు బావా. గుర్తుంది కదరా, నా పెట్రోల్ నాకు వదిలే, నీ పెట్రోల్ వేసుకొని నీ గర్ల్ ఫ్రెండ్స్ తిరుగు. క్యాబ్కి మాత్రం డబ్బులు పంపించారా? ఫోన్పే చేస్తా బావా. సెల్ స్విచ్ ఆఫ్ చేసి అబ్బా,
ఊరంతా తిరిగి వస్తా. ఎంతసేపు రా డోర్ తీసేది? హాయ్ ఆనంద్, హాయ్. ఎలా ఉన్నావు? నీ ఇంకా గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వలేదా? ఇప్పుడు నా దరిద్రం గురించి ఎందుకులేండి. సెట్ అవుతాదిలే, కంగారు పడుకు. ఏ సెట్ అవ్వడమో ఏంటో, వయసు అంతా అయిపోతుంది. ఇప్పుడు వీడి గర్ల్ ఫ్రెండ్ గురించి ఎందుకు? ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలవడము, వీడి గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వడము రెండు జరిగినట్టే. రా పోదాం. మోహన్ చూడు, ఇంకా ఏముంది అంతా మామూలే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నన్ను దప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ ఎంజాయ్ వేరు. ఇక మొదలెట్టాడు. ఈరోజు సంపద ఇక్కడ వాళ్ళకు నేను అర్జెంట్ ఫారెన్ వెళ్ళాల్సింది. యుద్ధం పెద్దగానే చేస్తున్నాడు. దాన్ని చంపేస్తాడు ఈరోజు. వీడి దెబ్బకు ఫారెన్ టూర్ కాదు, వరల్డ్ టూర్ వేయాలి. నేను ఇక్కడ ఉన్నాను రా బాబాయ్. బండి వేసుకుని బయటికి వెళ్తా. ఇటు ఎలాగైంత వేగం వచ్చేటట్లేడు. జీవితం నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? ఏంటి ఏంటి ఎందుకు అడుస్తున్నారండి? పర్సు పోయి ఊరెళ్ళని డబ్బులు లేవా అండి? సరే అండి, నేను ఇస్తా. లవర్ ఏమైనా మోసం చేశాడండి? ఈ రోజుల్లో అబ్బాయిలు అందరూ అంతే అండి. బ్యాగ్ చేసినంత ఈజీగా మోసం చేస్తున్నారు. ఇది కూడా కాదండి. అసలు ఏం కావాలి మీకు? ఒక చోట ప్రశాంతంగా కూర్చుని ఏడవనివ్వరా? దానికి కూడా ఉద్యోగాలు చదువులు కావాలా?
అది కదండి, ఆడపిల్ల ఇలా ఒంటరిగా పార్కులో కూర్చొని ఏడుస్తుంటే అసలు ఏమైందో తెలుసుకుందామని అడిగా అంతే. సారీ అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ అండి, నేనేదో టెన్షన్లో ఉండి అలా తిట్టేశాను, ఏమనుకోకండి. పర్లేదండి, మీరు ఏడ్చుకోండి, పర్లేదు. సారీ అండి, నేనేదో జాబ్ టెన్షన్లో ఉండి అలా మాట్లాడేశాను. పర్లేదండి. జాబ్ తీసేశారా? అసలు ఇస్తేనే కదా తీసేయడానికి. ఓహో, చదువుకోమన్నప్పుడేమో చదువుకోలేదు, ఇప్పుడేమో ఉద్యోగం కోసం తిరుగుతుంటే దాని విలువేంటో అర్థమవుతుంది. అయినా అంటారు కదా, మన చేయి దాటితే కానీ దేని విలువ తెలియదని. ఆ చదువు విలువేంటో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇంతకీ ఏ జాబ్ ట్రై చేస్తున్నారండి? అది నా అవసరానికి సరిపడా జీతం ఇచ్చే ఉద్యోగం కోసం అండి. ఓహో, అంటే ఏ జాబ్ అయినా చేస్తారా? చేస్తానండి. నా దగ్గర జాబ్ అని చేస్తారా? ఏం జాబ్? లవర్ జాబ్ అండి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు, రేపు బలవంతంగా పెళ్లి కూడా చేస్తారు. ఇప్పుడున్న నా ఫ్యామిలీ సిచ్యువేషన్కి నేనేం చేయగలను? మరి నన్నేం చేయమంటావు నా సిచ్యువేషన్కి? నేను తాళి కట్టించుకుంటానంటే వచ్చి అక్షింతలేసే ధైర్యం నీకుందేమో, కానీ నువ్వు వచ్చి అక్షింతలేస్తానంటే తాళి కట్టించుకునే ధైర్యం మాత్రం నాకు లేదు ముఖేష్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావో చెప్పు. ఎక్కడికైనా పారిపోదాం. ఏంటి? మన ఫ్యామిలీ? మరి నా ఫ్యామిలీ? నాకు కూడా అమ్మా నాన్న ఉన్నారు ముఖేష్, నేను కూడా వాళ్ళని వదిలేసి వస్తా అంటున్నా. కానీ నా ఫ్యామిలీకి నా అవసరం చాలా ఉంది శ్వేత. అయితే నా ఫ్యామిలీకి నా అవసరం లేదా ముఖేష్? అలా అంటే నేను ఇంకేం మాట్లాడతాను? మరి ఇంకెలా అనాలి? ఎంతసేపు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ, నాకు ఫ్యామిలీ లేదా? నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించినా? ఒకటే ముఖేష్, మనం కలిసి బతకాలంటే కలిసి పారిపోవాలి, అంతే. ఇంకంతకంటే మనకి వేరే ఛాన్సే లేదు. తర్వాత నీ ఇష్టం. ఇంకా ఇది కూడా పెట్టేసుకో. అయినా ఇంత అర్జెంటుగా బెంగళూరుకి ఎందుకురా? ఆఫీస్ వాళ్ళు పిలిచారమ్మా, వెళ్ళాల్సి వస్తుంది. ఏం ప్రాజెక్ట్లో ఏంటో, ముందుగా చెప్పొచ్చు కదా. ఇది సైడ్కి పెట్టుకో. ఏంట్రా లగేజ్ మొత్తం సర్దేస్తున్నావు? ఇంట్లో నుంచి పారిపోతున్నావా? నువ్వు ఊరుకోవే, ఎప్పటికైనా ఇంట్లోంచి వెళ్ళిపోయి నువ్వు, ఆడు కాదు. ఎప్పుడు నన్ను తరిమేద్దామనే. సరే అమ్మా, జాగ్రత్త. నాన్న కూడా జాగ్రత్త. ఇప్పుడు ఏమైందనరా? ఏం లేదమ్మా. ఇదిగో. ఇవి నాకు సరిపోతాయి, ఇవి నువ్వే ఉంచుకో. బెంగళూరులో ఖర్చులు పనికొస్తాయి. నానా, వెళ్తున్నాను. వెళ్తున్నా అనకూడదురా, వెళ్ళొస్తా అనాలి. సరే వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. సరే నాన్న. అమ్మా,
ఆకలేస్తుంది, అన్నం పెడతావా? ఏమండి, పొద్దున్నుండి చేస్తున్నానండి. బాబు నెంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఛార్జింగ్ అయిపోయింటుంది లేవే, వాడే చేస్తాడు. ఏమైందమ్మా? అన్నయ్య నంబరే ఉదయం నుండి చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమై ఉంటది? పొద్దు పొద్దున ఏంటమ్మా అయినసా? వాడేమైనా చిన్నపిల్లాడా సంతలో తప్పుకోవడానికి? చేస్తాడులే. అన్నయ్యకి ఏమైందో ఏంటో, ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవే. అబ్బా ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాదులే. అరే చెప్పిన మాట వినవే. ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికైనా చేసి కనుక్కోవే. సర్లే, వాళ్ళ ఫ్రెండ్ రఘు నెంబర్ ఉంది, నేను ఫోన్ చేస్తానులే. రా మరి, రావే. అన్నయ్య, మా అన్నయ్య మన కాల్ చేశాడా నీకు? అది బెంగళూరు వెళ్తున్నాను వెళ్ళాడు, అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది అమ్మ చాలా కంగారు పడుతుంది అన్నయ్య. అవునా, సరే, నాకు వాళ్ళ ఆఫీస్ మేట్ నెంబర్ ఉంది, కాల్ చేసి కనుక్కొని చెప్తా. సరే అన్నయ్య, తను కాల్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ నాకు కాల్ చేయవా? సరే అమ్మా, ఓకే. సరే అన్నయ్య. హలో చెల్లి, అన్న, మీ అన్నయ్య వాళ్ళ ఆఫీస్ కొలీగ్ శ్వేతతో లేచిపోయాడంటమ్మా. వాళ్ళ ఆఫీస్ మొత్తం అదే టాక్ నడుస్తుంది. ఈ విషయం నువ్వే అమ్మకి కన్వే చేయాలమ్మా. ఏంటి ఇంత పని చేశాడు? ఏంటండి, మా అన్నయ్య మీ కూతురునేం లేకపోలేదుగా, మీకేంటంత బాధ? పోయి పని చూసుకోండి. నువ్వు ఆగమ్మా, పోయి పని చూసుకోండి. పరువు పోయినా పౌరుషానికి ఏం తక్కువ లేదు మీకు. అమ్మా, టాబ్లెట్లు అయిపోయినాయిరా, బయటికి వెళ్తే తీసుకురమ్మా. మాతర్లా ఎక్కడి నుంచి తెస్తుందయ్యా మాతర్లు? కొంపలో డబ్బులుంటేకా? ఇదిగో కడుపు నిండడానికి గుప్పడి మెతుకులు కూడా లేవు కొంపలో. ఇంక నీ ఒంట్లో రోగం తగ్గడానికి ఎక్కడి నుంచి తెస్తుందయ్యా మాతర్లు? సంపాదించేవాడు ఆడేమో ఎవరితోట పోయాడు, నీకేమో సంపాదించే శక్తి లేదు, దీనికేమో సంపాదించే ఉద్దేశం లేదు. ఇక నేనే ఏ 4-5 ఇళ్ళకో వెళ్ళి ఏ పాచి పనో చేసుకోవాలా? అమ్మా
నాన్న మా ఫ్రెండ్ ఆఫీస్లో జాబ్ చేయడానికి వెళ్తున్నాను. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. సరేమ్మా, జాగ్రత్త. వెళ్తున్నా. సరేమ్మా. మీ క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రం. సార్ ఏదో ఒక జాబ్ చూడండి సార్, కొంచెం మా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. మేము హెల్ప్ చేయడానికి ఈ కంపెనీ పెట్టలేదమ్మా. హోప్ యూ అండర్స్టాండ్. సార్ ఏదో ఒక చిన్న జాబ్ అయినా. ఆఫీస్ గర్ల్ జాబ్ తప్ప మేము మీకు ఇంకేం ఇవ్వలేమమ్మా మీ క్వాలిఫికేషన్కి. అర్థం చేసుకోండి. సార్ బయట సేల్స్ గర్ల్ కావాలని బోర్డు చూశాను. అవునమ్మా. ఇంతకుముందుకు ఎక్కడన్నా పనిచేశారా మీరు? లేదండి. జీతం ఎంత కావాలనుకుంటున్నారు? రెంట్, కరెంట్ ఒక 25. 25వా? 25 ఇవ్వలేమమ్మా, 10,000కి మించి. సరేనండి. ఓకేనమ్మా. సార్ ఆఫీస్ గర్ల్ జాబ్ అయినా పర్లేదు సార్, చేస్తాను. శాలరీ ఎంత సార్? 12,000. ఓ 25,000 ఇవ్వలేరా? 25,000? హైదరాబాద్లో ఏ కంపెనీలో కూడా ఆఫీస్ గర్ల్కి 25,000 ఇవ్వరమ్మా. ఇదిగోండి. లవర్ జాబ్ అంటే ఏంటి? అంటే నాకు ఇప్పటివరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదండి. మా ఇంట్లో వాళ్ళేమో నాకు సంబంధాలు చూస్తున్నారు. అందరిలాగే నేను కూడా గర్ల్ ఫ్రెండ్ వేసుకుని తిరగాలని నాకు కోరికండి. పెళ్ళైతే అది ఎలాగా కుదరదు. అందుకే ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ మొత్తం ట్రై చేశా, ఎక్కడ వర్కౌట్ కాలా. చూడడానికి బాగానే ఉంటాను, కానీ ఎందుకు వర్కౌట్ కావట్లేదు అర్థం కావట్లేదండి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, మీకు 25,000 కావాలి. 25,000 ఏదో నేను ఇస్తా. గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఏమంటారు? నాకు ఓకే, కానీ లవర్గా ఏం చేయాలి? పక్కాగా సాటర్డే సండే సెలవు కావాలంటే అసలు కుదరదండి. ఏ? ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్తో పని ఉండేది వీకెండ్లోనే కదా. సినిమాలు, పబ్లు, షికార్లు, లాంగ్ డ్రైవ్లో వెళ్ళేది ఇప్పుడే కదా. అలా అయితే మండే తీసుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. మరి ఫస్ట్ కల్లా శాలరీ ఇచ్చేయాలి. నాకు శాలరీ పడగానే నీ శాలరీ నీకు ఇచ్చేస్తా. బైక్ మీద వెళ్ళేటప్పుడు నన్ను హక్ చేసుకోవాలి, బేబీ అని పిలవాలి, మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి, ఆఫ్టర్నూన్ తిన్నానా లేదా కాల్ చేసి అడగాలి, నైట్ కంపల్సరీ ఫోన్ చేయాలి. ఇంకా బుజ్జి ఏ కలర్ డ్రెస్ వేస్తా? వైట్ డ్రెస్ వేసుకో బుజ్జి. ఆ వైట్ డ్రెస్లో నువ్వు చాలా బాగుంటావు. తిన్నావా? తినలేదా? టైంకి తినాలి బుజ్జి. దీనికి వినమన్నట్లేదు. టైంకి తినాలి బుజ్జి, టైంకి తినాలి బుజ్జి.
సారీ, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. టైంకి తినాలిరా, లేదనుకో మన హెల్త్ పాడైపోతుంది. ఎందుకంటే ఒక్కసారి మన హెల్త్ పాడైపోయింది అనుకో చాలా కష్టం. ఆఫీస్లో ఉన్నా, కలుద్దాం ఈవినింగ్. యా వచ్చేస్తా, సేమ్ టైంకి వచ్చేస్తా. రే, ఇది ఆఫీస్ రా, కాస్త డీసెంట్గా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? మీ మమ్మీతోనా? కాదు, గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఫేస్ తిప్పు, నీ ఫేస్ చూడడం నాకు ఇష్టం లేదు. ఎస్, గర్ల్ ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నాను. నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. బుజ్జి, టైంకి వచ్చేస్తే టెన్షన్ పడకు. సేమ్ ప్లేస్, ఓకేనా? కలుద్దాం, బాయ్. రే బావా, లాస్ట్ టైం లాగా నీ బైక్ నాకు ఇచ్చి నువ్వు క్యాబ్కి వెళ్ళరా. ఈసారి క్యాబ్ డబ్బులు ముందే ఇచ్చేస్తా. ఒరే, నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, మేమిద్దరం బయటికి వెళ్ళే పని ఉంది. గర్ల్ ఫ్రెండా? జోక్స్ చేయద్దు బావా, బైక్ ఇవ్వు. ఒక్కరి సాగు నూరే లాయిస్రా అమ్మని. హలో హలో బేబీ, బేబీ, ఇనార్బిట్ మాల్ కి రా. ఇన్నర్బిట్ మాల్కా? వచ్చేస్తున్నా, స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ. సరే, ఓకే. ఓకే, విన్నావా? అది వీడు బైక్ ఇంకేమి ఇస్తాడు మనకు? నువ్వు క్యాబ్ వెళ్ళిపో, డబ్బులు ఇచ్చేస్తా. ఓకే, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ క్యాబ్ వెళ్ళండి. అప్పుడు వీడు వెళ్ళాడు క్యాబ్లో, ఇప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుంది. ఏంటి ఈరోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అండి? రోజు నా బండి తీసుకెళ్ళిపోతాడు గర్ల్ ఫ్రెండ్తో వెళ్తానని, కనీసం క్యాబ్కి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఈరోజు కరెక్ట్ టైంకి బండి తీసానా, అడిగే టైంలో మీరు ఫోన్ చేశారు, స్పీకర్ ఆన్ చేశా. మీరు బేబీ అనేసరి అక్కడ ఫేస్ చూడాలి. ఆడి మొహం అట్టుకున్నట్టు ఉడికిపోయింది. నేను మిమ్మల్ని బేబీ అనే పిలవాలా? ఆనందాన్ని పేరు పెట్టి పిలవకూడదా? అంటే నా డ్రీమ్లో ఇది చిన్న డ్రీమ్ అండి, బేబీ అని పిలిపించుకోవడం. మీకేమైనా ప్రాబ్లమా అండి? అదేం లేదు, జీతం ఇచ్చేది మీరే కదా, మీకు ఎలా నచ్చితే అలానే పిలుస్తాను. అదిగో మళ్ళీ మర్యాదగా అంటున్నావు. సరే బేబీ. ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయినాయండి, కొనాలంటే చాలా కష్టంగా ఉంది. అయితే కొనొద్దు, ఆన్లైన్ ఆర్డర్ పెట్టి. జోక్, నవ్వురాలా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు కదా, అందుకే జోక్ చేశా. ఇప్పుడు నేను నవ్వాలా? చేతిమిస్తున్నారుగా, నవ్వుతాలండి. వీడేంటి ఇక్కడ? వీడేంటి అమ్మాయితో ఉన్నాడు? కొంపతీసి గర్ల్ ఫ్రెండా? అంత డౌట్ పడొద్దు, గర్ల్ ఫ్రెండే. అబ్బో. వెయిటర్. సార్, ఒకసారి ఇట్రా అమ్మా. వస్తున్నా సార్. ఒక బ్లూ లైమ్, ఓకే. అందులో 2 స్ట్రాలెస్ తీసుకురా. ఓకే సార్. ఇంత కక్కుర్తి ఎందుకండి, ఇంకోటి ఆర్డర్ చేసుకుందాం. నీ మొహానికి అంత సీన్ లేదు. అది మన రేంజ్. చాలే. ఏంటి
గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందంటే నీకు సెట్ అయింది. నాకేం తక్కువ? నాకంటే బాగుంటుందా? తనతో కంపేర్ చేసుకోకు, తను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అబ్బో, వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి మనకెందుకు, పదా మన పని మనం చూసుకుందాం. వెళ్ళండి, డోర్ వేసుకోండి, నేను ఫోన్ మాట్లాడుకుంటా. హలో, తినేసా, నువ్వు? హలో బేబీ, వచ్చేస్తున్నాను. ఆనంద్ నువ్వు కుకట్పల్లి వైపే కదా వెళ్ళేది? యా. ఆ వేలోనే నన్ను డ్రాప్ చేస్తావా? నా బండి వెనక నేను కూర్చొని డ్రాప్ చేసిన అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ చూసిందా అనుకో, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. నీ గర్ల్ ఫ్రెండా? ఓ, నీకు తెలియదు కదా నా గర్ల్ ఫ్రెండ్, చూపిస్తా. ఎలా ఉంది? నీకన్నా అందంగా ఉంది కదా? నాకు తెలుసు. ఆ రోజు కనుక నువ్వు ఒప్పుకుని ఉంటే ఈ ప్లేస్ నువ్వు ఉండేదాన్ని. అదృష్టం లేకుండా పోయింది. ఒకసారి చిన్న పంచి డైలాగ్ మిస్ అయింది. అసలు అదృష్టం అవకాశంగా వచ్చినప్పుడు ఆవేశం పంచేది, ఆలోచన ఉండాలి. అది నీ దగ్గర ఎలాగా లేదు, నాకు అర్థమైంది. హలో, దారిటు లవ్ లో పడిపోయాను కదా, అసలు డైరెక్ట్ కూడా తెలుసుకోలేకపోతున్నా. అమ్మా ఇంకెంతసేపు? ఒకే ఒక్క నిమిషమే, ఊరికే కంగారు పెట్టేకు. అమ్మా నాకు మళ్ళీ ఆఫీస్ కాల్ ఉంది, తొందరగా రా. అయినా ఈ టైంలో ఆఫీస్ కాల్ ఏంటే? మాది యుఎస్ కంపెనీలేమ్మా, అలానే ఉంటాయి. కంగారు పడకుండా నింపాదిగా తిను, మళ్ళీ గొంతుకు అడ్డం పడుతుంది. హలో, ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అది సారీ బేబీ, తింటున్నాను, ఫోన్ బెడ్రూమ్లో ఉండిపోయింది. తినేసావా? ఏం కూర? కాకరకాయ. మీది? బీరకాయ. ఓ, కాకరకాయలో మీ అమ్మ పంచదార వేసిందా? ఏ ఎందుకంటే నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి. జోకా? సాలరీ ఇస్తున్నారుగా, నవ్వుతాలండి. సరే అయితే ఉంటా మరి, బాయ్. ఏంట్రా నా మొహం అలా చూస్తున్నావు? ఎలా రా ఇదంతా? కొన్ని అలా జరిగిపోతాయరా. బట్ హౌ? శాలరీకి లవర్ని పెట్టుకున్నా. శాలరీకి లవరా? ఒరే, ఇదంతా నీ పిచ్చి కాకపోతే ఇందులో ప్రేమ ఎక్కడుందిరా? నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడుతుందంటే అది ప్రేమతోనే. ఈ సొసైటీలో ప్రేమించుకుంటున్న ప్రతి ప్రేమ జంట ఏం చేసినా ప్రేమతోనే చేస్తారు. అది మాటలైనా ఇంకేదైనా. ఆ అమ్మాయి కూడా నీతో అలా ఉందా? కేవలం జీతం కోసమే నీతో మాట్లాడుతోంది, నీతో తిరుగుతోంది, అంతే. ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. హలో, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా బేబీ. ఏ నాతో మాట్లాడాలనిపించిందా? అలా అనేం లేదు, మాట్లాడేస్తే తర్వాత పడుకోవచ్చు కదా అని. సరే పడుకో. అంటే ఈరోజు మాట్లాడక్కర్లేదా? వద్దులే. థ్యాంక్స్ అండి. సారీ బేబీ. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ మాయా.
రెడీనా? తాగేద్దామా? హ్మ్. ఒకటి అడగనా? అడగండి. ఇది ఇష్టంగానే తాగుతున్నావా? దీంట్లో ఇష్టంతో పనే ఉందండి. మీరు చెప్పింది నేను చేయాలి, అంతే కదా. ఇది కూడా నేను చెప్పిననే చేస్తున్నావా? అంతే కదా బేబీ. అంటే నా మీద ఫీల్తో పట్టుకోలేదా? ఫీలింగ్ ఏంటండి? ఒక్కసారి దిగుతావా? ఒకటి అడుగుతా చెప్పు. జీతం తీసుకుంటున్నా కాబట్టి నాతో రోజు ఫోన్ మాట్లాడుతున్నావా? అవును. జీతం తీసుకున్నా కాబట్టి ఒకే కూల్ డ్రింక్లో 2 స్టార్లు ఇస్తే తాగుతున్నావా? అవును. జీతం తీసుకున్నా కాబట్టి నన్ను హక్ చేసుకుంటున్నావా? అవును బేబీ. ఈ బేబీ అని పిలుపు కూడా జీతం తీసుకున్నా కాబట్టి అంటున్నావా? ఇందులో ఏది కూడా నీకు నచ్చి చేయటం లేదా? ఇందులో నచ్చడానికి ఏముందండి? మీ ఆనందం కోసం నన్ను జీతం ఇచ్చి పెట్టుకున్నారు. నా అవసరాల కోసం మీరు చెప్పిందల్లా నేను చేస్తున్నా, అంతే. అది మీకు కూడా తెలుసు కదా. పోనీ నాతో ఉండు సరదాగా కూడా అనిపించడం లేదా? నేను సరదా పడే సిచ్యువేషన్లో లేనండి. నా ఫ్యామిలీ టెన్షన్సే నాకు సరిపోతున్నాయి. మీరేమనుకోనంటే మీకు మాట చెప్పనా? మీరు అనుకుంటున్నట్టు ఇది లవ్ కాదండి. జస్ట్ పక్క వాళ్ళకి మేము లవర్స్ అని చెప్పుకునే ఓ అబద్ధం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పక్కవారి కోసం ప్రేమించుకోవడం. నా దృష్టిలో నిజమైన ప్రేమ పుట్టడం అంటే ఓ అద్భుతం జరగాలి. మనకిష్టమైన పర్సన్ని చూసినప్పుడు మన గుండె తట్టుకోలేనంత వేగంగా కొట్టుకోవాలి. శీతాకాలంలో కూడా చెమటలు పట్టాలి. అతని స్పర్శ తగిలినప్పుడు ఇదిగో ఈ రోమాలు ఇలా లేవాలి. ఏదో సినిమాలో చూసిన డైలాగ్ అండి. సరే పదండి. జస్ట్ పక్క వాళ్ళకి మేము లవర్స్ అని చెప్పుకునే ఓ అబద్ధం. మనకిష్టమైన పర్సన్ని చూసినప్పుడు మన గుండె తట్టుకోలేనంత వేగంగా కొట్టుకోవాలి. భయ్యా ఈ మొక్క ఎంత? 800 భయ్యా. అది ఇది నీటిలో పెరిగేదా? కాదు కాదు, ఎండలో పెరిగేది. తమ్ముడు ఇదెంత? 1200 భయ్యా. అది
మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వెళ్ళాను, మొక్కుకుందాం అని ఇటు వచ్చా. మీరు? నేను కుక్క కొందామని వచ్చాను. జోకా? అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయిని అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు కదా, అందుకే. మీరు వెళ్ళే దారిలో నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? షూర్. మీరు శాలరీ ఇస్తున్నారని చేయవేయలేదండి. చీర కట్టుకున్నాను కదా, పడిపోతానని వేశాను. ఈ ఏరియా చాలా బాగుంది కదా, చుట్టూ చెట్లు, ప్రశాంతంగా, చల్లగా. నేనేదో బుక్లో చదివాను, అప్పట్లో చెట్ల మధ్యలో ఇల్లు ఉండేవంట, కానీ ఇప్పుడు ఇళ్ళ మధ్యలో చెట్లు ఉన్నాయి, అది కూడా అక్కడక్కడ. బుక్లో చదవలా, వాట్సాప్లో చదివినట్టున్నావు. జోకా? అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయిలు ఇష్టపడతారు కదా, అందుకని జోక్ చేసా. అది సెన్స్ ఆఫ్ హ్యూమర్లో లేదు. ఎలా ఉంది? చెత్తలా ఉంది. అది సరే కానీ నేను నైట్ పడుకునేటప్పుడు ఒక సినిమా చూసా. హీరోకి గురక పెట్టి పడుకునే అలవాటు ఉంది, దానివల్ల హీరోయిన్ ఎలా సఫర్ అయింది దాని మీద కథ. బాగుంది సినిమా. నీ లైఫ్లోకి అలాంటి గురక పెట్టే అబ్బాయి వస్తే నువ్వేం చేస్తావు? ఏముంది, వాడు నాకు తందంతే హాల్ వెళ్ళి పడతాడు, తర్వాత నేను దుప్పటి ముసుకేసుకుని పడుకుంటా. అసలే నాకు సౌండ్స్ అంటే ఎలర్జీ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడి కోసం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఉండాలి అలా ఉండాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎరా పిల్ల భలే ఉంది కదా. అందరిలాగే అమ్మాయిని ఎలా కామెంట్ చేయాలో అలానే చేశారు. అందరూ చెప్పినట్టే నేను మాట చెప్తా. ఇదే మాట నేను నీ చెల్లి స్ట్రక్చర్ కోసం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎందుకు వాళ్ళతో గొడవ? అన్నది నన్నేగా. నీకన్నారని వాళ్ళతో గొడవ పడ్డా. మా బాస్ చాలా మంచివారే, ఎంప్లాయీస్ ఏమనంటే ఊరుకోరనమాట. బాస్, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అన్నమాట. ఘనమైన పోయినరా. ఉండలు చూడు ఎంత ఉన్నాయో. ఉండాలి సంగతి తర్వాత కానీ చేయగలిపోతుంది. టీ తీసుకో. అగ్గి పెట్టేదిరా. ఇస్తా ఆగరా, ప్రతిదానికి తొందరే. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా. లవ్లో ఉంటే ఆ ఫీలు చాలా ఎంజాయ్, ఆనందంగా ఉంటుంది కదరా. ఏంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్న లవ్ కూడా ఫీలు. ఒరే, ఈ భూమి మీద ఏదైనా డబ్బులు ఇచ్చి కొన్నాక మనది అవుతురా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండి ఉంది, డబ్బులు ఇచ్చి కొంటే కదా మనది అవుతుంది. అమ్మాయి కూడా నాది అవుతుందిరా, వెయిట్ చేయాలి. ఓహో, అలా వచ్చావా? హలో హలో సార్, నేను అకౌంట్ సెక్షన్ నుంచి రమేష్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. మనం లాస్ట్ మంత్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ మనీ క్లయింట్ దగ్గర నుంచి రావడం కొంచెం డిలే అవుతుంది సార్. ఓకే. సో ఈ మంత్ శాలరీస్ ఒక 4-5 days డిలే అవుతాయి సార్. ఓ, అలాగే సార్. అంటే ఎక్కువ డేస్ ఏం కాదు సార్, జస్ట్ 4-5 days. ఇదే విషయం చెప్దామని కాల్ చేస్తున్నా సార్. అలాగే సార్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఎవర్రా ఫోను? అకౌంట్ సెక్షన్ రా. ఈ మంత్ 4-5 డేస్ శాలరీ డిలే అవుతుందంట. ఎందుకు? క్లయింట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ మనీ ఇంకా రాలేదంట, అందుకే డిలే అవుతుంది అంటున్నారు. ఫోన్లే 4-5 రోజులేగా, మొత్తం ఎగ్గొట్టేసి రాలేదు కదా. చందు బ్రో, హాయ్ అన్నా. నా గర్ల్ ఫ్రెండ్. ఓ అదినా. అవునండి, అడగడం మర్చిపోయాను. ఈరోజు ఫస్ట్ కదా, శాలరీ ఇస్తారా? చాలా అవసరాలున్నాయి. ఓ 4-5 రోజులు లాగా ఇచ్చేస్తా. 4 రోజులేంటండి? ఆఫీసులో 4-5 రోజులు లేట్గా ఇస్తానన్నారు, అవి రాగానే నీకు ఇచ్చేస్తా. వాళ్ళు శాలరీ లేట్ చేస్తే మీరు చూసుకోండి, నాకు మాత్రం లేట్గా ఇవ్వద్దు. 4 రోజులేగా లేట్ అయింది. 4 నిమిషాలు కూడా లేట్ కావద్దు. మీ ఎంగిల్ తాగమంటే తాగా, మీతో రాసుకు పూసుకు తిరగమంటే తిరిగా, మీ సొల్లు కబుర్లని చెప్పమన్నా ఫోన్లో మాట్లాడే కదా. మీరు కావాలనుకున్నవన్నీ చేశాను కదా, మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికే? ఇవ్వనట్లేదండి, నేను ఇచ్చేస్తున్నాను అంటున్నా. అప్పుడెప్పుడో కాదండి, 1 తారీఖు రూమ్ రెంట్ కట్టాలి, పాల్వాడి బిల్ కట్టాలి, కేబుల్ బిల్ కట్టాలి, ఇలా చాలా అవసరాలు 1 తారీఖుతో ముడిపడి ఉన్నాయి. మీకేం తెలుస్తుందిలే, అమ్మాయిలతో పబ్బులకి పార్టీలు తిరగడం అనుకున్నారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రం కల్లా నా డబ్బులు నాకు కావాలి. రే, ఓ 25,000 డెజ్ ఇచ్చేస్తావు. 25,000 అయితే లేదురా, ఓ 2-3 వేలు ఉండొచ్చు. అరే మురళి, చెప్పు. ఓ 25,000 ఇస్తావారా? జేబులో రూపాయి లేదురా, 25,000 ఎక్కడి నుంచి వస్తారా? అరే సోమబాబు, చెప్పరా. ఓ 25,000 డెజ్ ఇచ్చేస్తావారా? శాలరీ పడలేదు, 4-5 రోజులు ఇవ్వనా? కొంచెం అర్జెంట్ రా. ఇప్పుడైతే లేవురా, కష్టం. ఎవరున్నారు? కమల్, ఒక 25,000 ఎడ్జ్ ఇచ్చేస్తావా? లేవురా, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాను మొత్తం. మొత్తానికి నువ్వు అనుకున్న పని అయిందిరా. ఏమనుకోవడం ఏంటో, ఇలాంటి రోజు వస్తుంది, ఏ రోజు అనుకోలే. సడన్గా రింగ్ ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది? ఏం లేదురా. అదేంట్రా, నీ అకౌంట్లో 25,000 కూడా లేవా? మొన్నే నాన్న ఊర్లో పొలం కొన్నారు, మొత్తం అమౌంట్ దానికే ఇచ్చేసారు. మరి ఈ డబ్బు ఎందుకు? చిన్న పని పడిందిరా. సర్లే, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత. ఓకే, బాయ్ రా.
అన్న ఖాతాలో రాసుకో. అవసరా? నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, 40,000 జీతం, బాగా చూసుకుంటా. చూడండి, అప్పుడేదో తెలియక ప్రేమించాలంటే ఫ్యామిలీ ఉండాలి, జాబ్ ఉండాలి అని ఏదేదో మాట్లాడేశాను. అవేం మనసులో పెట్టుకోకండి. అయినా మీ మీద నాకు అలాంటి ఫీలింగ్ ఉంటే మీరు రూపాయి సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నా. మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏం లేదులే, నార్మలే. మొన్న శాలరీ ఇవ్వలేదని కోపడ్డాను కదా, దానికి బాధపడ్డారా? ఐమ్ సారీ అండి. ఎన్ని రోజులు నాకు అవసరాలు ఉన్నాయని చెప్పాను, కానీ ఆ అవసరాలు ఏంటో మీతో చెప్పలేదు. అంటే చెప్పాలనిపించలేదు, కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. నేను ఎంత చెప్పాక కూడా మొన్న మీ మీద అలా కోపడ్డం తప్పనిపిస్తే ఐమ్ రియల్లీ సారీ అండి. నాతో అవసరం మీకు ఇంకా లేదనిపిస్తే చెప్పండి, ఇంకెప్పుడు మీకు కనపడను. బేబీ, సినిమాకి వెళ్దామా? ఏంటండి మీరు రోజుకో బండి మారుస్తున్నారు? రూమ్లో ఉన్నాడు కదా నాకు ఒకడు, వాడికి స్టైల్ కావాలి. ఎప్పుడైనా అవసరం పడితే నా బండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మీకు గర్ల్ ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటే వెనక్కి కూర్చోవాలన్న ఫ్యాంటసీస్ ఏం లేవా? ఇంతవరకు ఇలాంటి కోరికైతే ఏమీ లేదు, కానీ నువ్వు అన్నాక అలా కూర్చుంటే బాగుంది అనిపిస్తుంది. అయితే ఒకసారి ట్రై చేద్దామా? ఏంటి ఫోన్ చేసి లిఫ్ట్ చేయడం లేదు?
చూడలేదు. చూసాగానే చేయొచ్చుగా. చేయాలనిపించలేదు. ఏ శాలరీ కట్ చేస్తావా? చేసుకో. శాలరీ కోసం ఎవరు అడిగారు? నేను నార్మల్గా అడిగా అంతే. ఏంటి ఆ చూపు? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? నేను కాల్ చేస్తే బిజీ బిజీ వచ్చింది. ఓ సదా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నా మోహన్ గర్ల్ ఫ్రెండ్ కూడానా? ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నిన్నెందుకు శాలరీ ఇచ్చి పెట్టుకుంటాను? శుభ్రంగా దాంతోనే కదా తిరిగేవాడిని. కావాలంటే చూసుకో. శాలరీకి పనిచేసే వాళ్ళకి మాకు ప్రూఫ్స్ ఎందుకులేండి. ఇలాంటి అలా అంటావు, అలాంటి ఇలా అంటావు. హలో, ఎందుకలా బిహేవ్ చేసావు? నేనేం చేశాను? నేను బాగానే ఉంటున్నానుగా. జీతానికి మీ దగ్గర పనిచేసేదాన్ని అలానే ఉంటున్నానే. అబ్బా, 10 సార్లు జీతాన్ని పనిచేసేదాన్ని అనొద్దబ్బా. నిన్నేమన్నారు? గర్ల్ ఫ్రెండే ఉంటే నిన్నెందుకు జీతానికి పెట్టుకుంటాను కదా. అది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు. నా ఉద్దేశం అది కాదు. మీరేమన్నా సరే, ఆ మాట నాకు చాలా బాధగా అనిపించింది. ఒక మాట చెప్పనా? నువ్వు నన్ను ఎప్పుడూ బాస్లా చూసావేమో కానీ నేను నిన్ను ఏ రోజు ఎంప్లాయీలా చూడలేదు. నేను నా లవర్ పోస్ట్లో పెట్టుకున్నాను కానీ నేను నా లవర్లోనే చూశాను. అందుకే నువ్వు నా ఎంగిల్ తాగనంటే నేను హట్ అయ్యాను. ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నానంటే నేను బాధపడ్డాను. సరే, నేనైతే ఈరోజు నీ దగ్గర ఫేక్గా లేను, జెన్యూన్గానే ఉన్నాను. సర్లే, అదంతా పక్కన పెట్టు. ఈ ఒక్క మాట నేను బాధ కలిగించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను డ్రైవ్ చేయనా? బండి వస్తుంది చూడు. దిగు. ఆనంద్, ఏం లేదు. సరే, ఇల్లు. అరే, నేను పార్క్ దగ్గరే ఉన్నా. ఒక్కసారి గోడ దగ్గర. గోడ పక్కనే. మరి ఎక్కడ కనిపించట్లేదుగా.
ఏది ఎక్కడున్నా? నేను అక్కడే ఉన్నాను. సారీ. పార్క్ బాగుంది కదా? బాగుంది. ఇక్కడ కూర్చుందాం. అబ్బా, ఏదైనా పార్కులో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే, ఇక్కడ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం పద. ఏ లేదులే, పద, తర్వాత చెప్తాను. బా, చాలా దారుణంగా ఉందబ్బా. లవర్స్ అందరూ పార్క్ కిందికే వస్తారేమో. చాలా టూ మచ్గా ఉంది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడం నా వల్ల కాలేదు తెలుసా. చా వాళ్ళే నయంగా వాళ్ళు టిఫిన్తో ఆపేశారు. వీళ్ళు ఏకం భోజనం దాకా వెళ్ళిపోయినట్టున్నారు. అబ్బా, ఇంకో దగ్గరికి వెళ్ళిపోదామా? ఏంటి ఇక్కడ వద్దులే, పద. కూర్చో. ఇంకేంటి ఆఫీస్ సంగతులు? హలో హలో, నిన్నే. ఏంటి ఆఫీస్ సంగతులు ఏంటి అని అడుగుతున్నా. ఆఫీస్ అంటే ఏమో, పెట్టాలనిపించింది, పెట్టేశాను. ఇంకేం ఆలోచించలేదు. అంటే కొంపదీసి శాలరీ తీసుకున్న తగ్గట్టు ముద్దు పెట్టలేదు కదా? ఇంకోసారి అలా అన్నావు అనుకో, నీ బోర్డు ఉద్యోగం మానేస్తా చూడు. సారీ. అంటే మనస్ఫూర్తిగానే ముద్దు పెట్టావా? అబ్బా, ఏంట్రా నీ పిచ్చి డౌట్లు? ముద్దు ఎవడైనా మనసు చంపుకుని పెడతాడా? ముందు ఆ డౌట్స్ ఆపు. సరే మరి, టైం అయిందిగా, పడుకో. ఏంటి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్నావా? బోర్ కొట్టేసాను అప్పుడే? నేను అలా అనలేదు. మరి మాట్లాడు. ఏంటో నాకు అంత కొత్తగా అనిపిస్తుంది. బాలేదా ఈ కొత్తదనం? చాలా బాగుంది. లేవే, పైకి లేవే. నువ్వు ముందు ఏమైందమ్మా? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా? అది జాబు. చంప పగిలిపోద్ది సమాధానం చెప్పకపోయామంటే. అలా రాయిలా చూస్తే మాత్రం ఒప్పుకోను. సమాధానం చెప్పు. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది జాబు. జాబు? ఏ జాబు?
జాబ్ జాబ్ అని చెప్పి వెళ్ళి ఆడెవడితో తిరుగుతున్నావంట. అది కూడా ఆడెవడో వచ్చి చెప్తే గాని తెలియలేదా మాకు? ఏం పాపం చేశామే? ఆడెవరితో లేపకపోయి పరువు తీసాడు. రేపొద్దున నువ్వు వీడితో లేచిపోయి మిగిలిన పరువు కాస్త నువ్వు తీసేస్తావా? అమ్మా నేను ఏ తప్పు చేయలేదు. తప్పు నువ్వు చేయలేదు తల్లి. మిమ్మల్ని కానీ మేం తప్పు చేసాం. నా మాట వినమ్మా. ఏం మాట వినాలే? నా కూతురికి బాధ్యత తెలిసొచ్చి ఏదో బాగుపడుతుంది అని సంతోషించానే. ఇలా బరి తెగిస్తావు అనుకోలేదే నేను. ఒకసారి నేను చెప్పేది వినండమ్మా. ఏం చెప్తావే? నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఈ డబ్బులన్నీ నీకు ఎలా వస్తున్నాయి? ఆడెవడు నిన్ను ఉచ్చుకుంటున్నందుకు ఇస్తున్నాడా? హాస్పిటల్ ఏదో ఉద్యోగం అన్నావు కదే, అది చేస్తున్నావా లేదా? నిజం చెప్పవే. అది అవసరం ఏంటి? ఇంకా ఫోన్ చేయలేదు. స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఏమై ఉంటుంది? స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఏమండి, ఇప్పుడు మన ఇల్లు గడవాలంటే మనలో ఎవరో ఒకరు పనికి వెళ్ళాలండి. నేనే ఏదో ఒక పని చూసుకుంటాను. వద్దండి, ఇప్పటిదాకా మీరు కష్టపడి చాలు. మీలో ఇంక శక్తి లేదని నాకు తెలుసండి. పర్వాలేదు లక్ష్మి, మనకు తప్పదు కదా. వద్దండి, నేనే ఏదో ఒక పనికి పోతాను. నువ్వేం పని చేస్తావు లక్ష్మి? ఈ ఏరియాలో కాకుండా పక్క ఏరియాలోకి వెళ్ళి, మనం ఎవరో గుర్తుపట్టిన ఏరియాలోకి వెళ్ళి 4-5 ఇళ్లల్లో పాచి పని చేస్తానండి. నేను అసమర్థుని అయిపోయాను లక్ష్మి. చచ్చా, అదేం మాటలండి? ఊరుకోండి, బాధపడకండి మీరు. రే ఏం చేస్తున్నావురా? ఏం లేదురా. అవసరం 2 రోజులు బట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనకి ఏమైందో? ఏముంది లేరా, జీతానికి పనిచేసే అమ్మాయి కదా, నీకంటే ఎక్కువ జీతం ఇస్తాను అని చెప్పుంటాడు. వాంతో దొబ్బేసి ఉంటుంది. రే, అవసరాలు అంటదే కాదురా. తన గురించి ఏం తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు? సరే సర్లే, ఇలాంటివి చాలా చూసాంలే. పని ఎవడు కావాలని చెప్పాం కదా, వచ్చింది, వెళ్ళి కిచెన్ చూపించు. మీరేనండి పని ఆవిడ? అవునండి. కిచెన్ రూమ్ చూసారా? ఇంకా లేదు బాబు, చూడాలి. ఇక్కడ పెద్దగా పని ఏమి ఉండదండి. అగో అక్కడ 2 రూమ్లు ఉంటాయి.
2 రోజులకు ఒకసారి మాప్ పెట్టేసి వారానికి ఒక రోజు కిచెన్కి సంబంధించిన సామాన్లను తెచ్చేస్తాం. కొంచెం ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేస్తూ వంట వండితే సరిపోతుంది. సరే బాబు. ఇల్లు చూసారా మొత్తం? లేదు బాబు ఇంకా. ఓకే రండి చూపిస్తా. పదండి బాబు. రేయ్ ఇదే గురించు పదా. చాలా రోజులైందిరా ఈ పార్క్కి వచ్చి. గ్యాప్ వచ్చేసింది ఈ మధ్య. మళ్ళీ ఇన్ని రోజులకు కుదిరింది ఈ పార్కుకి రావడానికి. ఏరా డల్గా ఉన్నావు? రేయ్ రేయ్ ఏ అక్కడే ఆగిపోయావు? రా. రేయ్ నువ్వు ఆఫీస్కి ఎందుకు రావట్లేదని మేనేజర్ నన్ను తిడుతున్నాడు రా. టీమ్మేట్స్ కూడా అడుగుతున్నారు వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఆఫీస్కి రావట్లేదని. హాయ్. రేయ్ రేయ్ నేను ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే పిచ్చోడ్లా నీలో నువ్వే నవ్వుకుంటావేంట్రా? ఏమైందిరా నీకు? చిచి వీటితో ఏం మాట్లాడినా ఉపయోగం లేనట్టుగా ఉంది. హలో ఆనంద్, ఏంటి 4 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు? కొంచెం ఒంట్లో బాగలేదు సార్. ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేకపోతే ముందే చెప్పాలి కదబ్బా. ఇప్పుడు చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు కాదు, ముందే ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సార్ కొంచెం మూడేం బాగలేదు, తర్వాత కాల్ చేస్తాను. హలో హలో ఆనంద్. రోజు ఈ పార్క్కి ఎందుకు తీసుకొస్తున్నావురా? సరే కూర్చుందాం రా. రేయ్ రేయ్ ఇంకెన్నాళ్ళు ఇలా రోడ్డు మీద పడి వెతుకుతావురా? అయినా హైదరాబాద్ ఏమన్నా మీ ఊరు అనుకున్నావురా? చిన్నగా ఉండడానికి ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా వెతుకుతావు? అయినా నాకు తెలియక అడుగుతాను, తప్పిపోయిన వాళ్ళని వెతకచ్చు కానీ తప్పించుకు తిరిగే వాళ్ళని ఎక్కడైనా వెతుకుతావురా?
తను అలా తప్పించుకుని తిరిగే అమ్మాయి కాదురా. అవునా? మరి ఇప్పుడు తను చేస్తున్న పని ఏంటి? తప్పించుకొనే కదా తిరుగుతోంది. మోసం చేసే ఉద్దేశం లేకపోతే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది? ఫోన్ పోయిందేమోరా. అలా ఎందుకు అనుకోవడం? సిమ్ మార్చేసింది అనుకోవచ్చు కదా. ఏమోరా, తను మోసం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకు. కొద్ది రోజులకు ఉద్యోగం పోతుంది, ఆ తర్వాత వయసు కూడా అయిపోతుంది. ఆ తర్వాత పెళ్ళి పెట్టకలు లేకుండా సింగిల్గా ఉండాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఆయన పిల్లలతో సంతోషంగా నీకు కనిపిస్తుంది. అప్పుడు నీకు నా మాట గుర్తుకొస్తుంది. నువ్వు నీ వేషాలు. కానీ నేను మాత్రం నువ్వు జీతం ఇస్తున్నావు అని పని చేయట్లేదు. మనసుకు నచ్చని చోట పని చేయ మీరేంటండి ఇక్కడ? అది ఇంటికి వెళ్దామని ఆటో కోసం చూస్తున్నా బాబు. ఒక్క ఆటో కూడా దొరకటం లేదు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? కూకట్పల్లి బాబు. సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యయ్యో వద్దు బాబు, నేనే ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోతాలే. మీకెందుకు శ్రమ? వద్దు. శ్రమేం లేదండి, పదండి డ్రాప్ చేస్తా.
కూర్చున్నారా? చాలా థ్యాంక్స్ బాబు. సరే. ఎవరు? మీరు ఇందాక చెప్పారు కదండి, బతకడం కోసం అంత దూరం నుంచి పనిచేస్తున్నానని. అంటే మీకు అభ్యంతరం లేకపోతే ప్రతి నెల ఆ డబ్బు నేను ఇవ్వచ్చా అండి?
చచా వద్దు బాబు. నువ్వేదో మా ఇంట్లో అబ్బాయిలా అనిపించి మా కష్టమేదో చెప్పుకున్నాలే తప్ప మిమ్మల్ని తీర్చమని కాదు. మీరే అన్నారు కదండి ఇప్పుడు మీ ఇంట్లో అబ్బాయిలు అనిపించానండి. మీ ఇంట్లో అబ్బాయి ఇస్తాడని చెప్పి తీసుకోవచ్చు కదా. ఆ, ఆ, వద్దు. వద్దు బాబు, అలా తీసుకోవడం పద్ధతి కాదు. ఉమ్, పోనీ నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పనా? ఆ, ఆ, ఏంటి బాబు? నిజంగా నన్ను మీ ఇంట్లో వాడిని చేసుకోవచ్చు కదండి. ఆ, ఆ, అర్థం కాలేదు బాబు. నాకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా? ఆ, ఆ, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? నెలకి 80,000 జీతం, ఊర్లో 20 ఎకరాల పొలం, మందు సిగరెట్ అలవాటు ఏం లేదండి. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చక్కగా చూసుకుంటానండి. ఒట్టేసి చెప్తున్నాను. ఇంతకన్నా ఇంకేమైనా కావాలండి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి? ఆ, నువ్వేదో ఆవేశంలో ఉండి మా మీద జాలిపడి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు కానీ మా అమ్మాయిని సరిగ్గా చూడరు కూడా చూడలేదు నువ్వు. పిల్లంటే 1,00,000 ఉంటాయి కదా బాబు, ఇలా కాదు కదా. అమ్మాయిని యాక్సెప్ట్ చేయాల్సింది అందం చూసి కాదండి, పెంపకం చూసి. మీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ అండి ఒప్పుకోండి. అప్పట్లో నేను తిరిగింది నీతో అని మా ఇంట్లో తెలిసిపోతే ఏం చేస్తావు? అమ్మో, అది తెలిసేలోకి మరి పెళ్ళి అయిపోవాలి. ఒకవేళ ముందే తెలిసిపోతే? కొంచెం పక్కకు రా. అమ్మో, ఈసారి కంటే ఏదో ఒప్పించేశాను. మళ్ళీ మీ అమ్మ నన్ను ఒప్పించడం నా వల్ల కాదు. ఏలే ఒప్పిస్తా కదా. సర్లే, ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నాను అనుకో, మళ్ళీ పాతోడితోనే తిరుగుతున్నా అనుకుని ఇంట్లో ఉంచేస్తారు. మళ్ళీ కలుసు, బాయ్. ఉండొచ్చుగా. లింగిడి జింగిడి జింగి భయ్యా, పార్క్ గేట్ ఎప్పుడు తీస్తారంటారు? లంచ్ చేద్దామని. చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నావు, పార్కులో తినాల్సిన కర్మేంటి భయ్యా? శుభ్రంగా ఆఫీస్లో తినొచ్చు కదా. నేను చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉంటా, కానీ సాఫ్ట్వేర్ కాదు. నాకు అర్థం కలదు భయ్యా. అదో పెద్ద కథలే, చెప్పలేను. క్లారిటీ చెప్పు భయ్యా. అది అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అని 2 సీజన్లు ఉంటాయి. అది నా వల్ల కాదు. కింద ఛానల్లో లింకులు ఉంటాయి, కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఓహో, మరి మీరు? శాలరీలు ఎవరిని భయ్యా? అర్థం కాలేదే. అర్థం కాలేదా? ఇదే ఛానల్లో లింకులు ఉంటాయి, కావాలంటే ఓపెన్ చేసి చూసుకో. ఓ సర్లే, ఖాళీగా ఉన్నప్పుడు మోయిని ఆంటీతో కలిసి చూస్తాను. బాయ్. టింగి టింగి టింగి. ఎక్కడికి చెప్పకుండా వెళ్తున్నారు? పార్క్ అని చెప్పాను కదా. ఓహో అవునా, నేను కూడా వస్తాను భయ్యా, చాలా స్ట్రెస్గా ఉంది. సరేరా. భయ్యా భయ్యా, మీరు మ్యారీడ్ కదా? యా.